హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఐటెం వచ్చేసి ఓట్స్ ఉప్మా. దానికోసం వెజిటేబుల్స్ని తీసుకోవాలి. క్యారెట్, పొటాటో, టమాటో, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకుని తీసుకుని వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బాండి తీసుకుని దానిలో ముందుగా పోపు వేసుకొని ఇంగువ, పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అవి కొంచెం మగ్గాక దానిలోకి మిగతా తరిగి ఉంచుకున్న వెజిటేబుల్స్ని టమాటో, పొటాటో, క్యారెట్ని కూడా ముక్కల్ని దానిలో వేసుకుని ఉంచుకోవాలి. అవి మగ్గడానికి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ముక్కల్ని కలుపుతూ కొంచెం ఉప్పుని యాడ్ చేసి మూత వేసేసి ఉంచుకోవాలి. కరివేపాకుని కూడా యాడ్ చేసేద్దాం. మూత వేసి ఉంచుకుని ముక్కలు మగ్గాక ఒకసారి మూత తీసి మళ్ళీ ముక్కలు మగ్గాయో లేవో చూసుకుని ఒక గ్లాస్ ఆఫ్ ఓట్స్కి 2 గ్లాసుల వాటర్ని మనం మామూలుగానే సేమియా గోధుమ రవ్వకి ఎలాగైతే క్వాంటిటీలో తీసుకుంటామో అలాగే ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకుంటాం. ఈ ఓట్స్ ఉప్మాకు కూడా ఓట్స్ మంచి ఫుడ్, డైజెషన్ ఫ్రీ ఫుడ్. ఇదంతా చాలా చక్కగా అరుగుదల బాగుంటుంది ఈ ఓట్స్ తీసుకోవడం వల్ల. నైట్ టైం తిన్నా కూడా బాగుంటుంది ఓట్స్ ఉప్మా. మార్నింగ్ టైం, నైట్ టైం, ఏ టైం అయినా తీసుకోవచ్చు. ఫైబర్ ఫుడ్ ఇది, అరుగుదల బాగుంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తినచ్చు. మన బ్రేక్ఫాస్ట్ ఐటెంలో దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓట్స్ని కూడా కంపల్సరీగా. ఎప్పుడు సేమియా, గోధుమ రవ్వ, బియ్యపు రవ్వలు కాకుండా ఓట్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఫైబర్ అందుతుంది బాడీకి. నేను 3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఓట్స్ ఇంట్లో. బాగుంది, రిజల్ట్ కూడా బాగుంది. వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది చక్కగా. ఇలాగా గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుని వాటర్ మరిగాక దానిలో ఉప్పు చూసుకొని మనం ముందుగా తీసి ఉంచుకున్న ఓట్స్ని దానిలో మిక్స్ చేసేసుకోవడమే. మిక్స్ చేసుకుని 2 మినిట్స్ని మూత పెట్టేసి ఉంచుకుంటే 2 మినిట్స్ దాని మీద మూత పెట్టి ఉంచుకుంటే ఉప్మా రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ఓట్స్ ఉప్మా క్విక్గా అయిపోతుంది. ఫైబర్ ఫుడ్, డైజెషన్ ఫ్రెండ్లీ అండ్ వెయిట్ లాస్కి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఓట్స్ని వాళ్ళ టిఫిన్ సెక్షన్లో ఒక భాగం చేసుకోండి. నేనైతే మా ఇంట్లో 3 or 4 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. టేస్ట్ చక్కగా ఉంటుంది.